నమస్కారం వైఎన్సీ న్యూస్కి స్వాగతం. దళితుల ద్రోహి ఎస్సీ పథకాలను నిర్వీర్యం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఆర్జే ప్రకాష్ మాదిగ, మాదిగ దండోర వ్యవస్థాపకులు పొన్నగంటి రమేష్ మాదిగ, జయమాదిగ సేవా సంఘం వ్యవస్థాపకుడు దోమదల బెంజమిన్ మాదిగ, ముప్పిడి దైవవరప్రసాద్ మాదిగ, ఏఎంఎండిఎస్ వ్యవస్థాపకులు కాపవరపు కుమార్ అన్నారు. రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు మాదిగ ఉపకులాలు సహకరించాలని వారు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా మాదిగ కుల సంఘాల ఐక్యకూటమి ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం కాకినాడ విచ్చేసిన నాయకులు స్థానిక బాలాజీ చెరువు సెంటర్ వద్ద గల పాస్మాపాలిటన్ క్లబ్లో వారు విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు మాదిగ ఉపకులాల ఓటర్లను చైతన్యం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు అధికమయ్యాయని అన్నారు. అదేవిధంగా దళితుల సంక్షేమ పథకాలను ఎత్తివేసిన ఘనత జగన్ రెడ్డి ప్రభుత్వానికే చెందుతుందన్నారు. కార్పొరేషన్ పేరుతో యావత్ దళిత జాతిని విడదీసి అభివృద్ధికి దూరం చేసిన జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మాదిగ ఉపకులాల అభివృద్ధి చెందాలంటే ఎస్సీ వర్గీకరణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, దానిని కూటమి ప్రభుత్వం ద్వారానే సాధించుకోగలమన్నారు. మాదిగ ఉపకులాల సంక్షేమం అభివృద్ధి కొరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు చైతన్యం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాదిగ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గద్దె దించకపోతే ఆంధ్రప్రదేశ్లో సామాన్యులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ముఖ్యంగా మాదిగలు కానీ జీవించే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే, ఇప్పుడు 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వ పాలన చూసాం. ఎంత దారుణంగా ఉందో. సప్లాన్ నిధుల దోపిడీ జరిగింది. 27 పథకాలు దళితులకు సంబంధించిన పథకాలను వెత్తివేశారు. అలాగే విదేశీ విద్యని, అంబేద్కర్ విదేశీ విద్యని కూడా తీసేసి ఆ పేరుని మార్చారు. అలాగే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే వ్యవసాయదారులు కానీ, ఎవరైతే ఈ సంబంధించిన ల్యాండ్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పత్రాలను కూడా వాళ్ళే అట్టే పెట్టుకొని జెరాక్స్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ రాష్ట్రం తీవ్రంగా ఏంటంటే నిరుపేదమయం అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నాం, ఎక్కడ చూసినా రేట్లు. మద్యం విధానాన్ని చూసుకుంటే మద్యాన్ని రద్దు చేస్తానని చెప్పారు, క్రమంగా తగ్గిస్తానని చెప్పారు. ఈ రోజు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఇలాగ అనేక విధంగా ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గ్రహించి, ముఖ్యంగా అందుకే మాదిగల అభివృద్ధి, సంక్షేమం, మాదిగల మనుగడ ఈ రాష్ట్రంలో జరగాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మాదిగలకి వర్గీకరణ జరగాలంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ విషయాన్ని మేము ముందుకు ఎందుకు ఉంచుతున్నానంటే, మా మాదిగలు గత 30 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి టైంలో వర్గీకరణ కొట్టివేయబడింది. వారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, అంటే రెడ్డి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, మాదిగలను అణగదొక్కుతుండటానికి అది ఒక సాక్ష్యం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 27 దళిత పథకాలు రద్దు చేసిన ఘనత కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత పథకం ఒక్కటి కూడా లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం అభ్యర్థులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మాదిగా రెల్లి, డక్కలి, సింధి, పాకి, పైడి వీరందరూ కూడా ఓట్లు మొత్తం ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు వేయాలి. ఏ ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయకుండా ఉంటేనే మన యొక్క మాదిగల అభివృద్ధి, సంక్షేమం, వర్గీకరణ జరుగుతుందని తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు చివరి యొక్క ఆశయం అని చెబుతా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఒకటి వర్గీకరణ ఉంది, పోలవరం కూడా ఉంది కదా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఏర్పడితే, మరి రాజశేఖర రెడ్డి తన తండ్రి గారి యొక్క ఆశయాలను వర్గీకరణ ఉంది కదా. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి సమాధి మీద ఓట్లు దండాలు పెట్టి ఈ రాష్ట్రంలో మాదిగా ఉపకారాలను మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అయిన దగ్గర నుంచి దళితులు పైన మరణకాండ, మరణ హోమం, హత్యలు. మరి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఈరోజు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా మరి మాదిగ ఉపకులాల అందరికి కూడా చైతన్యం కల్పించే విధంగా మరి రానున్న సార్వత్రిక ఎన్నికలు మే 13వ తేదీన మరి మాదిగ ఉపకులస్తుల ఓట్లు పక్కకు పోకుండా మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీకి వేసి వర్గీకరణ సాధిద్దామనే విషయం పైన రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర పర్యటన చేస్తున్నాం. ఈ రోజున కాకినాడ జిల్లా రావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ నందు మరి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిగ ఉపకులాలకి రెల్లి పగిడి వాళ్ళకి ఏం చేశారని కూడా ఈ రోజున వచ్చి నేను అడుగుతున్నా. ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, రానున్న 13వ తేదీన మీ అమూల్యమైన ఓటు చంద్రబాబు నాయుడు గారికి వేసి గెలిపించుకొని అభివృద్ధి అంటే ఏందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గత ప్రభుత్వం మనకి ఏం చేసిందనే విషయంలో 27 దళిత పథకాలు తీసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. అదేవిధంగా 29 అసెంబ్లీ స్థానాలకు కానీ 10 స్థానాలు ఇచ్చి మాదిగ ఉపకులాల్ని అన్యాయం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. అదేవిధంగా రాష్ట్రంలో 35 కుల సంఘాలు ఒకే వింగుగా ఏర్పడి మమ్మల్ని సమన్వయకర్తలుగా ఒక బృందంగా ఏర్పరచడం వల్ల వారి తరపున మేము తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థుల్ని, అదేవిధంగా వారి మిత్రపక్షాలైనటువంటి బీజేపీ, జనసేన పార్టీల అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని మాదిగ ఉపకులాలకి, రెల్లి, పగిడి వంటి షెడ్యూల్డ్ కులాలకి అప్రమత్తం చేస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ వస్తున్నాం. ఈ పర్యటనలో భాగంగా మాదిగ కుల సంఘాల ఐక్య కూటమిగా మేము పలు జిల్లాల్లో తిరిగాము. ఈ జిల్లాల్లో మాదిగ ఉపకులాలు, అట్లే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన ఇతర కులాలు ఈసారి తెలుగుదేశం పార్టీకి బేషరతుగా ఓట్లేసేదానికి సిద్ధపడుతున్నట్టు మాకు అంచనాలు వచ్చాయి. అదేవిధంగా మేము ఇక్కడ కూడా ఈరోజు కాకినాడ పట్టణంలో ఈ ప్రెస్ మీట్లో